నిన్న ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి సమావేశంలో స్టేక్ హోల్డర్స్ అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల నష్టపోయే వాళ్ళు, ఈ ప్రాజెక్టులో ఇండ్లు కోల్పోయే వాళ్ళు, ల్యాండ్ కోల్పోయే వాళ్ళు, వాళ్ళని కూడా పిలవాలి. కానీ వాళ్ళని పిలవలేదు. వాళ్ళనేమో హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టి ఈ ప్రాజెక్టు ప్రజెంటేషన్కి ఎవరెవరిని పిలిచిర్రు? రియల్ ఎస్టేట్ వాళ్ళు, కాంట్రాక్టర్లు, ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళని పిలిచిర్రు. అంటే ఒక క్లోజ్ డోర్ 5 స్టార్ హోటల్ మీటింగ్ పెట్టి మూసి పక్కన ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ కూడా కేక్ లెక్క కోసి ఈ కంపెనీకి ఇంత, ఈ కంపెనీకి ఇంత, ఈ కంపెనీకి ఇంత, ఈ కాంట్రాక్ట్ నీకింత నీకింత అని పంచుకున్నారు తప్పితే మీరు ప్రజల కోసం ఏమి చేసినట్టుగా మాకు అర్థమైతలేదు. నిజంగా చేసి ఉంటే చెప్పండి. మరి ఎందుకు ప్రజల్ని పిలవలేదు? ఎందుకు 3000 ఎకరాల ల్యాండ్ మీరు సేకరిస్తాం మూసి నది డెవలప్మెంట్ కోసం అని చెప్పిండ్రు. మరి ఆ 3000 ఎకరాల ల్యాండ్ పోతున్న వాళ్ళని ఒక్కరినన్నా పిలిచిండ్రా? వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చిండ్రా? చెప్పడమేమో మూసి మీద కన్సల్టేషన్స్ అని చెప్పారు. కన్సల్టేషన్ అంటే ఏంటంటే మాట ముచ్చట, ఒకలో మాట చెప్తే ఇంకో మాట చెప్పాలి. కానీ నిన్న జరిగిందేంది? మొత్తం ముఖ్యమంత్రి గారు ఏకపాత్రాభినయం. చిన్నప్పుడు ఉంటాయి కదా, ఎన్టీఆర్ డైలాగులు చెప్పు, దుర్యోధను డైలాగులు చెప్పు అంటే చెప్తారు. అట్లా మొత్తం ఆయననే ఏకపాత్రాభినయం, మొత్తం ఓన్లీ వన్ సైడ్. అంతే తప్పితే ప్రజల మాట ఈనుడు లేడు. ఆయన పెద్ద ఆయన పైన ఆయన మన్ కీ బాత్ ఆయన చెప్పేది చెప్తాడు. ఇక్కడ ఈయన చిన్న మోడీ తయారైండు, మనకి ఈయన కూడా ఈయన చెప్పేదే ఈయన చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా కనీసం ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి, మధ్యతరగతి ప్రజల ఇండ్లు గులగొడుతున్నాం, సడన్గా రూల్ మారింది, దాని మీద మాత్రం ఆలోచన చేస్తలేరు.